తిన్నా తీరం వడుతలే కూసున్నా తీరం వడుతలే ఎక్కడున్నా తీరం వడుతలే వండుకున్నా తీరం వడుతలే అని 10 మంది కొన్ని రోజుల సంధి రోజు పాడుకుంటూనే ఉంటుండట. ముచ్చట తెలంగాణకెళ్ళి ఢిల్లీ పోయినాక ఈ పాట పాడుకున్నాడు ఇంకింత ఎక్కువైందట. ఆ లెవెలు ఎందుకు ఆ పాటలు పాడుకుంటుండ్రు చూద్దాం పారి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గుటగుట మొదలైనట్టే ఉన్నది. సుప్రీంకోర్టు దెబ్బకు స్పీకర్ సారు నోటీసులు పంపించిండు. దీంతో ఇలా అందరినీ కూసబెట్టి మాట్లాడిందట రేవంతన్ సారుల దోస్తు నరేందర్ రెడ్డి సారు. లెటర్ ఏమని రాయాలే, 10 తారీఖు నాడు సుప్రీంకోర్టుకు ఏమని చెప్పాలనే ముచ్చట్ల మీద చాలా సేపే మాట్లాడిండ్రట. ఇంకో దిక్కు కేటీఆర్ సారు కూడా రేపు ఢిల్లీ పోతున్నాడట. కోర్టు పని మీదనే పోతుండని అంటున్నారు. కారు పాటోళ్లు గట్టిగానే మనసు పెట్టే వరకు 10 మందిని ఎట్లనన్నా కాపాడుకోవాలని రేవంతన్ సారు కూడా బాగానే తిప్పల పడుతున్నాడట. ఏం లేని కారు రేసు కేసులనే 8 కోట్ల కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు సారు. 10 మంది ఎమ్మెల్యేల కోసం 100 కోట్లన్న ఖర్చు పెట్టడా చెప్పుండ్రి. ముకుల్ రోహత్గిని కాకుంటే అంతకు మించిన లాయన్ను పట్టుకొస్తాడు. రేవంతన్ సారుకు బెయిల్ ఇప్పించిన జట్మలాయి సారుంటే ఆయననే పిలిపిస్తుండే కావచ్చు, కానీ ఆయన అప్పట్లనే కాలం చేసిండు. లేకపోతే గంటకు 1 కోటి రూపాయలైనా పెట్టి ఆయనతోనే వకాలతు చేస్తుండే కావచ్చు. రేవంతన్ సారు ఏదన్నా పట్టుబడితే అస్సలే ఇడవడు. ఎమ్మెల్యేలను ఎట్లా ఈడ్చిపెడతాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మంచిదే గాని పథకాలు అమలు చేయడానికి అట్లా ఎందుకు పట్టుబట్టరని పబ్లిక్ అడుగుతున్నారు.